పెద్దలు వ్యవసాయ శాఖ మార్చులైనటువంటి అచ్చెన్నాయుడు గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో విజయదుందుబి మోగించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభని జరుపుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, యువనేత, మనందరి నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు, జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, మనందరి అభిమానంతో 4 జిల్లాల్లో ఉన్నటువంటి యువత ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో విజయం సాధించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, కూటమి నాయకులు, సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాసన మండలి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత తీసుకోలేదు. మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి చురుగ్గా వచ్చిన తర్వాత శాసన మండలి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. విజయం సాధించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరాబాదరగా క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఎన్నికలకు వెళ్తే విజయాలు రావని చెప్పి ఎప్పుడు ఏ పార్టీ నిర్ణయించిన విధంగా 6 మాసాల ముందే క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఓటర్ని నమోదు చేసి ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రచారం చేసి ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీలకి విజయం చేకూర్చాలని పనిచేస్తున్నటువంటి సంగతిని మీ అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు మీ అందరికీ తెలుసు. ఆ రాజకీయ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు, ఆ నాయకుడు పార్టీ చెప్పవలసిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ అంటే, ఒక నాయకుడు అంటే అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడమో, అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని చెలాయించడమో, అధికారం ఉన్నప్పుడే రాజకీయాలు చేయడమో కాదు. ఒక నిజమైన రాజకీయ పార్టీ అయినా, నిజమైనటువంటి నాయకుడైనా అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అటువంటి గౌరవిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2023వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 5 శాసన మండలి సభ్యులుగా ఎన్నిక కావాలి. 2023లో 3 ఎన్నికలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు,
2019-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు జరగలేదు, దౌర్జన్యంగా ఎన్నికలు చేసుకున్నారు. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు. కానీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో గెలవడం ఓడిపోవడం సహజం. మంది రాజకీయ పార్టీ 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శాసించినటువంటి పార్టీ తప్పనిసరిగా శాసన మండలిలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికారం లేకపోయినా సరే 3 శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు అధికారంలో లేదు. అధికారంలో లేకపోయేసరికి ప్రజాస్వామ్యం గుర్తు రావడం లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అధికారం ఉంటే పోటీ చేస్తామన్నటువంటి దౌర్భాగ్యమైన పార్టీ ఒక రాజకీయ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి 4 జిల్లాల్లో. నిన్న మొన్న మనం చూసాం. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ ఎన్నికల్లో ఎప్పుడు మనం పోటీ చేయలేదు, ఎప్పుడు కూడా మనం పోటీ చేసినటువంటి సందర్భాలు లేవు. నిన్న జరిగినటువంటి టీచర్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి 2 వ్యక్తులకి మనం సపోర్ట్ చేశాం. నిన్నటి నుంచి మీరు చూశారు, ఉత్తరాంధ్రలో కూటమికి ఎదురు దెబ్బ. ఎన్నికల్లో ఓడిపోయారని ఒక ఫేక్ రాజకీయ పార్టీ, ఒక ఫేక్ నాయకుడు ఫేక్ సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఈరోజు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇటువంటి నాయకులకి ఈ వేదిక ద్వారా ఈరోజు నేను అడుగుతున్నాను, మీది రాజకీయ పార్టీ అయితే మీరు ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాను. పోటీ చేయకుండా రాజకీయ పార్టీ ముసుగులో ఎన్డీఏ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వారికి సపోర్ట్ చేసి గెలవాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు సపోర్ట్ చేసినటువంటి పీడీఎఫ్కి డిపాజిట్లు కూడా రాలేదు. ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు సపోర్ట్ చేసినటువంటి పీడీఎఫ్కి డిపాజిట్లు రాలేదు. ఉత్తరాంధ్రలో మీరు సపోర్ట్ చేసినటువంటి టీచర్కి కూడా డిపాజిట్లు వచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు మనం ఎన్డీఏ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మనం అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఒకరికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలి, 2వ ప్రాధాన్యత ఓటు ఎవరైతే నిన్న విజయం సాధించారో వారికి వేయాలని స్పష్టంగా మనం ఆ రోజు ప్రచారం చేసి నిన్న ఎన్నికల్లో మన అభ్యర్థి గెలిస్తే దానికి చిత్ర విచిత్రాలు చేసి ఈరోజు ఏదో జరిగిందని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏ ఎన్నికొచ్చినా చిన్నదైనా పెద్దదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు కూడా విజయదొందె మోగించాలని ఈరోజు యువత ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మా భవితని, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే మాకు మేలు జరుగుతుందని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 70% మన ఎన్డీఏకి ఈరోజు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు మరి పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం.
సభాధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు రామానాయుడు గారికి, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మంత్రి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి మన అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పొలిటికల్ సెంటర్స్ అనేవాళ్ళు. ఈరోజు ఇంతటి ఘన విజయం ఇక్కడ సాధించగలిగామంటే ఈ రాష్ట్ర ప్రజలకి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఏమిటో, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఆయన పడుతున్న కష్టం కానివ్వండి, మరి ఈ ప్రజలందరూ కూడా ఆమోదించారని చెప్పేసి ఈ సందర్భంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను ఈరోజు రాష్ట్రం పూర్తిగా అగాధంలో ఉంటే, రాష్ట్రం ఆర్థికంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయి ఉంటే ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలకి ఇది ఒక ఆశీర్వాదంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఓటర్లు అందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో యువతి యువకులకి భవిష్యత్తు ఉండాలన్నా, ఈ రాష్ట్రంలో యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరి 10 కాలాల పాటు రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, ఈ రాష్ట్రానికి కూటమి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్పనిసరని ఈరోజు ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని సాధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అచ్చెన్నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే. ఈరోజు మరి మొన్న మనం చూసాం బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా చూశారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే అవకాశం వస్తే రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కానివ్వండి, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ప్రస్తావిస్తారు తప్పితే నాకు స్వార్థంతో మాట్లాడే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తామని నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అంటున్నారు, లేదా యువతలు అంటున్నారు, ఉద్యోగ అవకాశాలు అంటున్నారు. కానీ ఆ రోజు గవర్నర్ సమావేశ స్పీచ్కి వచ్చి ఎక్కడా కూడా రైతుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఇంతటి ఘన విజయాన్ని అందించిన కృష్ణా, మరి గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, మరి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్